నమస్తే. ఇవాళ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల మీద చర్చ జరుగుతుంది. జమిలీ వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న జమిలీ అన్న ఒకటే. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మొత్తం దీని మీద చర్చ జరుగుతుంది. అయితే జమిలీ ఎన్నికలు అంటే ఏంది, ఎట్లా పెడతారు, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, జమిలీ ఎన్నికల వల్ల ఏం జరగబోతోంది అనేటి ఇష్యూస్లకి పోవట్లేదు. కానీ అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంది అని ఒక్కసారి మాట్లాడుకుందాం. మామూలుగా మనకి ఎట్లుంటుందంటే అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఒకసారి వస్తాయి. అయితే ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు కనుక పాస్ అయితే అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు మూడు కూడా ఒక్కటేసారి జరుగుతాయి అన్నట్టు. ఇప్పుడు ఒకసారి పోలింగ్ బూత్లకు పోయిన తర్వాత మనం ఎమ్మెల్యేలకి ఓటేస్తాం, తర్వాత ఎంపీకి వేస్తాం, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకి వేస్తాం. మూడింటికి కలిపి ఒక్కసారి పోలింగ్ బూత్లకు పోతే కనుక వీళ్ళందరికీ ఓట్లు వేస్తాం. ఇదే జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే ఇంకేదో కాదు, అన్నింటికి ఒకటేసారి ఓటేస్తాం అన్నట్టు. అది 5 ఏళ్ల వరకు కూడా ఆ ప్రభుత్వం 5 ఏళ్లకి ఎన్నుకునేందుకు అసెంబ్లీకి, పార్లమెంటుకు, స్థానిక సంస్థలకు అన్నింటికి కూడా, స్థానిక సంస్థలలో సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళందరికీ కూడా ఒకటేసారి ఓటేస్తాం. ఇప్పుడు మామూలుగా ఎట్లుంటాయంటే మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. ఒకవేళ తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. మామూలుగా ఇప్పుడు మనకి పోయిన డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 6 నెలలకు మన దగ్గర పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అసలైతే ఇప్పటికీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, కానీ లేట్ అవ్వకుంటూ వస్తున్నాయి. ఒకసారి అసెంబ్లీ జరిగింది, దాని తర్వాత పార్లమెంట్ జరిగింది, స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇప్పటివరకు జరగలేదు. ఒకవేళ జమిలీకి సంబంధించినటువంటి బిల్ పాస్ అయితే గనక వీటన్నింటికి సంబంధించిన ఎన్నికలు ఒకటేసారి జరుగుతాయి. ఒకసారి పోలింగ్ బూత్ లోపలికి పోయిన వాళ్ళు ఒకటేసారి వీళ్ళందరికీ ఓట్లేసి బయటకు వస్తారన్నమాట. ఇదే జమిలీ ఎన్నికలు. అయితే దీని మీద ఎందుకు అంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే దీని వెనకాల ఉన్నటువంటి చాలా ఇష్యూస్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి దీన్ని, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. జాతీయ పార్టీలే లాభపడతాయి దీనివల్ల, ప్రాంతీయ పార్టీలకు నష్టమవుతుంది అనే ఒక చర్చ ఉంది. అయితే అట్లాంటి చర్చలకి నేను టెక్నికల్గా ఉండే చర్చలకి పోతలేను. కానీ మామూలుగా అయితే ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజకీయ నాయకులకు ఒక నష్టం ఉంటుంది, జనాలకు కొంత నష్టం ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అదేంటి అంటే రాజకీయ నాయకులకు ఏం నష్టం ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి పోటీ చేసిన ఒక నాయకుడు ఒకవేళ ఓడిపోతే కనుక ఎంపీ ఎన్నికలు 6 నెలల తర్వాత వస్తాయి కదా. సో ఆ ఎంపీ ఎన్నికలలో మళ్ళీ పోటీ చేసిరు కూడా. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయిన వాళ్ళు ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిరు. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక వచ్చినట్లయితే ఈ అవకాశం ఉండదు. ఒకటేసారి ఎంపీ ఎమ్మెల్యేలు జరుగుతాయి కాబట్టి ఓడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మళ్ళీ ఎంపీలకు పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఇది కొంత రాజకీయ నాయకులకు జరిగే నష్టం. ఇంకా జనాలకు జరిగే నష్టం ఏంటి అంటే 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 5 ఏళ్లకోసారి రాజకీయ నాయకుడు జనాల దగ్గరికి వస్తాడు. 5 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఓటేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా ఏ ఎన్నికలు లేవు కాబట్టి మా దిక్కు కూడా వచ్చి చూడరు రాజకీయ నాయకులు అని కొంత జనాల దగ్గర చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలల్లో ఎంపీ ఎన్నికలు ఉన్నాయనుకో, అక్కడ గెలిచిన నాయకులు కావచ్చు, ఓడిపోయిన నాయకులు కావచ్చు, లేదంటే పార్టీలకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ప్రజలతోని రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఎందుకంటే ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఒకవేళ ఇప్పుడు మనం టచ్లో ఉండకపోతే జనాలతోని ఎంపీ ఎన్నికలప్పుడు మనల్ని అడుగుతారు, మీరు అసలు ఇటు దిక్కు కూడా చూడలేదు కదా, మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతారు. ఆ పార్టీకి కావచ్చు, ఆ రాజకీయ నాయకుడికి కావచ్చు అడుగుతారు అనే భయం ఉంటుంది అనేది ఒక చర్చ. కానీ జమిలీ ఎన్నికలు జరిగితే కనుక ఆ భయం ఉండదు కదా. దాని తర్వాత ఎంపీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి 6 నెలలకో సంవత్సరంకో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి అనుకో, అప్పుడు కూడా ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు గెలవాలని అనుకుంటారు కదా. సో దానికోసమన్నా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేంత వరకు ఎంపీ ఎన్నికల తర్వాత వాళ్ళు జనాలతోని రెగ్యులర్గా టచ్లో ఉండేటోళ్ళు. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఉంటాయి, ఎంపీ తర్వాత స్థానిక సంస్థలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి టచ్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఒకటేసారి జరిగితే కనుక ఆ రాజకీయ నాయకుడు ఒక్కసారి ఓటు కోసం వస్తాడు, మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా అటు దిక్కు కూడా చూడడు అనే ఒక చర్చ ఉంది. చిన్న చిన్న దేశాలలోనైతే ఇది సాధ్యమవుతుంది, తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలకు సాధ్యమవుతుంది ఒకేసారి ఎన్నిక పెట్టడం అనేటువంటిది.
కానీ దగ్గర దగ్గర 100 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం లాంటి దేశాలలో ఇట్లాంటివి సాధ్యమవుతాయా అని ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే మామూలుగానే మనకి ఎప్పుడన్నా ఎన్నికలు జరిగినప్పుడు చూడుర్రి, ఒక్కొక్క రాష్ట్రంలలో అంటే 2-3 రాష్ట్రాలకి కలిపి ఒక్కొక్కసారి ఆ జరుగుతున్న రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాలలో ఏంది అంటే 2 విడతలు, 3 విడతలు, 4 విడతలుగా కూడా దఫాలుగా ఎన్నికలు జరుగుతాయి. మామూలుగా అన్నీ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగవు. కొన్ని రాష్ట్రాలలో కొన్ని సార్లు జరుగుతాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఈ 2-3 స్టేట్లు ఒకసారి ఎన్నికలు జరిగినాయి, ఇంకొక 2-3 స్టేట్లు ఒకసారి ఎన్నికలు జరిగినాయి అని చూస్తాం కదా. ఎందుకంటే వాళ్ళకి సరిపడేంత మంది ఎలక్షన్ స్టాఫ్ లేకపోవడం కూడా పెద్ద సమస్య అవుతుంది ఇక్కడ. ఈవీఎంలు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అన్ని రాష్ట్రాలకి ఒకేసారి పెడితే కనుక ఈ స్టాఫ్ అంతా సరిపోతారా, యంత్రాంగం సరిపోతుందా అనే ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే మామూలుగా ఎన్నికలు జరిగేటప్పుడే ఒకవేళ ఒక 4-5 రాష్ట్రాలకి సంబంధించి ఒక్కసారి ఎన్నికలు జరిగేటప్పుడే ఒక్కొక్క రాష్ట్రంలో 3-4 దఫాలుగా ఎన్నికలు పెడతారు. ఎందుకంటే ఈ నిర్వహణ అంతా కూడా కొంత కష్టమవుతుంది అనేటువంటి దానితోని కొన్ని దఫాలుగా పెడతారు. సో ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే కనుక ఒకటేసారి ఎట్లా సాధ్యమవుతుంది అని ఇంకొక చర్చ కూడా ఉంది. దాని తర్వాత మెయిన్ చర్చ ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే, మన దగ్గర ఇండియా అంటేనే, భారతదేశం అంటేనే చాలా మతాలు, చాలా భాషలకు సంబంధించి వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. అంటే ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి వాళ్ళ ఆహార్యం మారుతుంది, వాళ్ళ ఆహారం మారుతుంది, వాళ్ళ జీవన చిత్రం మారుతుంది, వాళ్ళ బ్రతికేటువంటి విధానం మారుతుంది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఈ జమిలీ ఎన్నికలు జరిగితే ఎట్లుంటుంది ఇట్లాంటి పరిస్థితులలో అని ఒకటి కూడా ఉంది. మామూలుగా మన తెలంగాణని ఒకవేళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఖమ్మంలో మాట్లాడే భాష కరీంనగర్లో మాట్లాడరు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక భాష మారుతుంది, వాళ్ళ అలవాట్లు మారుతాయి, వాళ్ళ సాంస్కృతిక జీవన విధానం మారుతుంది, రకరకాల డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్ ఉంటుంది కదా. వీళ్ళందరికీ కలిపి ఒకేసారి ఎన్నికలు జరిపే లాంటి అవకాశం ఉంటుందా, అవకాశం దొరుకుతుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి దీన్ని రావాల్సిందే అని. అయితే ఇక్కడ వస్తుందా రాదా అనేటువంటి చర్చలకు మనం పోతలేం. కానీ ఇంకొక మేజర్ సమస్య కూడా జమిలీ ఎన్నికలలో ఏం అడ్డొస్తుంది అంటే, జమిలీ ఎన్నికల కంటే ముందే జనాభా లెక్కలు తేల్చాలి ఫస్ట్. ఎందుకంటే గతంలో ఎప్పుడూ చేసినటువంటి జనాభా లెక్కలు ఉన్నాయి, కులగణన చేయాలి. కులగణనకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా ఏండ్ల కిందట చేసిరు కులగణన, కాబట్టి ఇప్పుడు కులగణన చేయాలి. కులగణన చేస్తేనే ఒక కంప్లీట్ ఫిగర్ వస్తుంది, ఎంతమంది ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో జనాభా లెక్కలు తేలాలి, కులగణన తేలాలి. దాని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కావాలి, నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి కూడా చేస్తాము అని చెప్పింది కాబట్టి అది తేలాలి. అన్నింటికంటే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు తేలాలి. ఎందుకంటే కేంద్రం ప్రకటించి ఉంది మహిళా రిజర్వేషన్లని ఇంప్లిమెంట్ చేస్తామని. సో మహిళా రిజర్వేషన్లకి సంబంధించినటువంటి ఇష్యూ తేలాలి. సో ఇవన్నీ తేలిన తర్వాతే జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తాము అని చెప్పినాయి. నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, కులగణన కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ కావాలి. జమిలీ ఎన్నికలకు పోతే కనుక జమిలీ ఎన్నికల కంటే ముందే ఇవన్నీ కావాలి. కాబట్టి అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుందా మన దగ్గర కాదా అనేటువంటిది, అసలు పార్లమెంట్లో బిల్ పాస్ అవుద్దా లేదా అనేటువంటి చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవాళ పార్లమెంట్లో జరిగే జమిలీ ఎన్నికల బిల్లు వచ్చినప్పుడు అసలు అది ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది తెలుస్తుంది. కానీ మెయిన్గా అయితే ముఖ్యంగా అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అంటే, ఒకేసారి దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలు అన్నింటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు జరగడాన్నే జమిలీ ఎన్నికలు అంటారు.